రాజ్యాంగం ఆమోదించినటువంటి దినం సందర్భంగా మరి ఈ రోజున 58వ డివిజన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర మరి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం పట్ల మనం అందరం కూడా ఎలా ముందుకెళ్లాలో నేర్పినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందరూ కూడా తూచా తప్పకుండా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడా కూడా మా పెద్దలందరూ చెప్తారు, గతంలో ఏంటంటే 1 సంవత్సరం క్రితం ఈ స్టాట్యూని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా కూర్చున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడా లేదు. మనం ఈ రోజు విజయవాడలో పెట్టుకోవడం అనేటువంటిది చాలా గొప్పగా అని చెప్పేసి మేము అందరం అప్పుడు మాట్లాడుకున్నటువంటి సందర్భం. మరి ఈ రోజున కూడా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ, ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట ఎప్పుడు కూడా బొమ్మ కాదనేటువంటి సంకేతాలు మనకి ఇచ్చినటువంటి పెద్దలందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన బాటలోనే మనందరం కూడా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, ఎందుకంటే 75 సంవత్సరాలు గడుస్తా ఉంది ఈ భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి ఈ రోజున. మరి 75 సంవత్సరాలుగా ముందుకెళ్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో కూడా అందరం కూడా మరి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండి ముందుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటాం.